హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కందగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కందగడ్డ, ఇది కార్తీక మాసంలో కంపల్సరీ తినాలి అని అంటారు. దీని పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఫస్ట్ ఇంకొకటి ఉంది, అది పీల్ తీసి ఇట్లా సన్నగా ముక్కలు కోసి ఇందులో కొంచెం 1 స్పూన్ ఇది క్రిస్టల్ సాల్ట్, 1 స్పూన్ ఇట్లా టర్మరిక్ పౌడర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఇట్లాగా కుక్కర్ పెట్టాను, ఇవి బాయిల్ అవుతున్నాయి. అయ్యేలోగా మనం మసాలా తయారు చేసుకున్నాం. ఇంట్లో దానికి కావాల్సిన పదార్థాలు 4 రెడ్ చిల్లీ, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఇది పచ్చిపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఇది కలిపి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న ప్యాన్ ఇవన్నీ వేసుకొని ఒక్కొక్కటి 1 బై 1 డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ అవసరం లేదు, ఉత్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ కంపల్సరీగా కార్తీక మాసంలో తినాలి అని అంటారు, తింటే మంచిదని. ఇట్లా బాయిల్ అయ్యాక ఇలా అయింది, ఇట్లాగా ముక్క ఇట్లా చిటుకుతే ఇట్లా అయితే బాయిల్ అయినప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇది ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా, ఒక గ్రీన్ చిల్లీ, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, ఇది ఫ్రై చేసుకున్న డ్రైడ్ మసాలా, అందులోని కోకోనట్ పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ గార్లిక్, ఒక 2 గార్లిక్ క్రష్ చేసేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ ఒకటి, కొంచెం తాలింపు జీరా, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, పులుసులు అంటే కంపల్సరీ మెంతులు వేసుకోవాలి కదండి, అందుకని మెంతులు వేస్తాను. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీఫ్ ఇవన్నీ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసి కొంచెం ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి చూసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది, అందుకని వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసి కొంచెం ఇట్లా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇట్లా ఆనియన్, టమాటో ఫ్రై అవుతుంది. అయిన తర్వాత బాయిల్ చేసిన కంద వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. దీనిలో మనం ప్రిపేర్ చేసిన మసాలా వేసి ఒక 2 మినిట్స్ కలిపి మూత పెట్టుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా పట్టుద్ది పీసెస్కి. 2 మినిట్స్ అయింది. తర్వాత ఈ కోకోనట్ పేస్ట్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను, అది వేసి కలుపుకోవాలి. చిక్కగా ఉంటే కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చు.
కాగినాక దీనిలో సరిపోయేంత కారం, రెడ్ చిల్లీ పౌడర్. ఫస్ట్ రెడ్ చిల్లీ వేసాం కాబట్టి చూసి మీరు ఎంత కారం తినగలిగితే అంత వేసుకోవాలి. దీనిలో కొంచెం బెల్లం వేసి ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వండి. ఇట్లా ఆయిల్ బబుల్స్ పైకి వచ్చిన తర్వాత, తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుని ఎంతో గుమ్మలాడి కంద పులుసు రెడీ. బౌల్లోకి సర్వ్ చేసుకుని దానిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని, ఇది మా ఇంట్లో వచ్చిన కొత్తిమీర, పుదీనా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అన్న గుమ్మలాడి కార్తీక మాసం స్పెషల్ కంద పులుసు రెడీ. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.